రాజమౌళితో సహవాసం డార్లింగ్ ను మార్చేసిందా? ప్రొఫెషనల్ అంటే పర్సనల్ లైఫ్ విషయంలో టైం టేకింగ్ తీసుకుంటున్నాడా? రాజాసాబ్ కోసం రెమ్యునరేషన్ లో కోత వేసుకున్న ప్రభాస్ ఫౌజీ కోసం గట్టిగానే పుచ్చుకుంటున్నారా? రెమ్యునరేషన్ విషయంలో నయా డీల్ సెట్ అయిందా? హను రాఘవపూడి ప్రాజెక్ట్ కోసం అన్ని రోజులు కేటాయించారా? అబ్బో ఈయనతో పెట్టుకుంటే 5 ఏళ్లు లాక్ చేసేస్తాడు అంటూ రాజమౌళిని ఉద్దేశించి కల్కిలో ఓ కౌంటర్ ఇచ్చాడు ప్రభాస్. అతడితో సహవాసం ఎఫెక్ట్ ఏమో డార్లింగ్ కూడా ఓ సినిమా కంప్లీట్ చేయడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటున్నాడు. సినిమాలు ఫాస్ట్ గా పూర్తి చేసే మారుతి సైతం రెబల్ స్టార్ తో కమిట్ అయి 3 ఏళ్లుగా జర్నీ చేస్తున్నాడు. ఆయన కూడా బొమ్మ థియేటర్లో రావడానికి స్ట్రగుల్స్ పడుతూనే ఉంది. ఒక ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకునే లోపు మరో సమస్య వచ్చి పడుతుంది. షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 5న కూడా రాజాసాబ్ థియేటర్లోకి రావడం డౌటేనని గట్టిగానే వినిపిస్తున్న టాక్. రాజాసాబ్ కోసం డార్లింగ్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడు. సాధారణంగా 150 కోట్లు చార్జ్ చేసే ప్రభాస్ ఆదిపురుష్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి భారీ నష్టాలు రావడంతో అకౌంటబిలిటీ కింద 50 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కిచ్చేశాడు. కానీ హను రాఘవపూడి ఫౌజీ కోసం మళ్లీ రెమ్యునరేషన్ పెంచాడని తెలుస్తోంది. అయితే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారట ప్రొడ్యూసర్స్. డిజిటల్ హక్కులను అతని పారితోషికంగా ఇచ్చేందుకు నిర్మాతలు డీల్ సెట్ చేశారని టాక్. దీంతో సుమారు 150 కోట్ల నుండి 180 కోట్ల లోపు ప్రభాస్ పుచ్చుకుంటున్నాడన్న బజ్ నడుస్తోంది. ప్రస్తుతం సగం షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ టాక్. ఈ సినిమా కోసం 180 రోజులు కేటాయించాడట. అంటే రోజుకు ₹1 కోటి తీసుకుంటున్నాడు డార్లింగ్. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు ఫౌజీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ మొదలుపెట్టిన సినిమాల సంగతి ఇలా ఉంటే స్టార్ట్ కావాల్సిన స్పిరిట్, సలార్ 2 కూడా డిలే కాబోతున్నాయి. సెప్టెంబర్ లో స్పిరిట్ అంటూ సందీప్ రెడ్డి వంగ కాన్ఫిడెంట్ గా చెబుతున్నా అది అవ్వదమ్మా అంటున్నాడు డార్లింగ్. ఒకవేళ స్టార్ట్ అయినా ఇప్పట్లో రెబల్ స్టార్ సెట్స్ పైకి అడుగుపెట్టే ఛాన్స్ లేదని టాక్. ఇప్పటికీ ఫౌజీ 30 to 50 డేస్ షూటింగ్ మిగిలి ఉందని బజ్. హను రాఘవపూడి షూటింగ్ కంప్లీట్ చేసి స్పిరిట్ కు షిఫ్ట్ అవ్వాలన్న యోచనలో డార్లింగ్ ఉన్నాడని తెలుస్తుంది. వీటి ఎఫెక్ట్ సలార్ 2 తో పాటు ఇతర ప్రాజెక్టులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక డార్లింగ్ కనీసం పెళ్లి గురించి తీపి కబురు చెబుతాడేమో అనుకుంటే పెద్దమ్మ శ్యామలాదేవి త్వరలో అంటూ కొన్నేళ్లుగా అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఓ అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. మొత్తం కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా టైం టేకింగ్ తీసుకుంటున్నాడు.